ఫామ్ హౌస్ అంటే వ్యవసాయ క్షేత్రం. నిజమైన రైతు యాడుంటాడు అంటే చేనికానే ఉంటాడు కదా. చేనికాని నిజమైన రైతు అంటే కేసీఆర్ ఫామ్ హౌస్ నిజమైన రైతు నిజమైన రైతు ఆయన తన ఫామ్ హౌస్ లో ఉన్నాడు అని అంటే పరిశోధన ఆలయం అది. దాంట్లో అన్ని పరిశోధన చేసిన తర్వాత రైతులకు ఏ విధంగా మేలు చేయాలి, ఒక రైతు ఏ విధంగా బ్రతకగలుగుతాడు, ఒక రైతు ఏ విధంగా ఎదగలుగుతాడు అనే పరిశోధనశాల అది. ఉత్త యాదవ్ రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి కాదు, రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి కాదు, ఆయన రైతు ముఖ్యమంత్రి. రైతే రాజు కావాలని కోరుకునేటటువంటి ఆయన ఈరోజు పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైంది, లేదు లేదు విద్యుత్ వ్యవస్థ నిర్వీర్యమైంది, ఇరిగేషన్ వ్యవస్థ నిర్వీర్యమైంది. కాబట్టి వాటిని గాడిలో పెట్టండి. రెండవది లేదండి 1100 నోటీస్ ఇచ్చిర్రు. మీరు సిట్ అయ్యండి అంటున్నా నేను. మీరు సిట్ అయ్యండి. ధాన్యం కొనుగోలులో మరి మీరు తప్పు చేసిరు కదా, మేము చూపెట్టినాం కదా, ఆధారాలతో సహా చూపెట్టినాం, మేము ప్రూవ్ చేసుకుంటాం మీరు తప్పు చేసిరని. మీరు సిట్ అయ్యండి. ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా, అది అయ్యారు. రెండవది ఇప్పుడు ఫ్లై యాష్, ఆ దందా ఫ్లై యాష్ దందా జరుగుతూ ఉంది రామగుండంలో. మీ మంత్రి గారు దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు. సంబంధించి ఫలితాలలో ఆగమాగం పంచాయతీ ఉంది. టీఎస్పీఎస్సీ పరీక్షలలో మహిళలకు పంచాయతీ పెట్టిర్రు. ఉచిత బస్ ప్రయాణం చెప్పండి. మీకు బస్ ప్రయాణం మీకు వద్దా చెప్పండి. కవిత కేటీఆర్ బస్సులో ప్రయాణించారు, వాళ్ళకు సాధక బాధకాలు ఏం తెలుసండి. ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్ర పరిస్థితుల్లో మీరు చేసిన వస్తుంది. ఉచిత బస్ ప్రయాణం వద్దా చెప్పండి. ఇవాళ మీరు 14 పేపర్ లీకేజ్ మీరు మాట్లాడతారండి. రండి మరి మీరు ప్రయాణించండి. కవిత రమ్మనండి. కేటీఆర్ బస్ ఎక్కండి. మీరు మహిళల ఆనందం ఉచిత బస్సు ప్రయాణ